అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు భోజనము సిద్ధపరచుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. పేతురు, ఇదిగో నీ ముందున్న పాత్రలో నీకు అనేకమైన జీవులను నీకు ఇచ్చి ఉన్నాను. నీవు లేచి వాటిని చంపుకొని తినుము. వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదియూ నేను ఎన్నడూ తినలేదు ప్రభువా. పేతురు, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు. ప్రభువా. పేతురు, సందేహించకు, తిను. నాకు వచ్చిన దర్శనం ఏమై ఉండునో? ఎందుకు దేవుడు నాకు ఇటువంటి దర్శనం ఇచ్చాడు? ఏమై ఉండవచ్చు? ఇదిగో పేతురు, 3 మనుషులు నేను వెతుకుచున్నాను. నీవు లేచి సందేహింపక వారితో కూడా వెళ్ళు. నేనే వారిని పంపియున్నాను. అయ్యా, ఎవరు లోపల? దయచేసి బయటకి రండి. పేతురు అనే మారు పేరు గల సిమోను ఇక్కడ దిగి ఉన్నాడా? మీరు వెతుకువాడను నేనే. మీరు వచ్చిన కారణం ఏమిటి? అయ్యా, కొర్నేలి అనే శతాధిపతి ఉన్నాడు. అతడు నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూదాజనులందరి వలన మంచి పేరు పొందిన వాడే. నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడి నిన్ను తన ఇంటికి తీసుకొని రమ్మని మమ్మల్ని పంపెను. దయచేసి మీరు మాతో రావాలను. మీరు లోపలికి రండి. రేపు ఉదయమే అందరం కలిసి బయలుదేరుదాం. అయ్యా, వందనములు. అయ్యా, నీవు లేచి నిలువుము. నేను కూడా నరుడనే. జాతి వానితో సావాసం చేయుట అయినను, అట్టి వాణిని ముట్టుకునేట అయినను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడనియు అపవిత్రుడని చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కనుక నేను అడ్డు ఏమి చెప్పక వచ్చి తిని. కనుక నన్ను ఎందుకు పిలిపించారో చెప్పు. అయ్యా, 4 దినముల క్రిందట పగలు 3 గంటల నుండి ఈ వేళ వరకు నేను ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొక్కడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను. మీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకి వర్తమానం పంపి పేతురు అనే మారు పేరు గల సిమోను పిలిపించుము. అతను సముద్రపు దరి నున్న చర్మకారుడైన సీమోను ఇంట ఉన్నాడని నాతో చెప్పెను. వెంటనే మిమ్మును పిలిపించి తిని, ప్రభువు మీకు ఆజ్ఞాపించినవి అన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము ఇక్కడ కూడి ఉన్నాము. దయచేసి అందరూ వినండి. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సౌలు బర్నబా సెలవుకైకి వచ్చి అక్కడ నుండి ఓడపై కుప్రకు వచ్చిరి. అక్కడ నుండి పాపు అనే ఊరికి వచ్చిరి.
ఆ తరువాత సలమీలో సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచూ ఉండిరి. ఎలుమా, నా సేవకుడా, మన ఊరిలోనికి ఇద్దరు క్రీస్తు శిష్యులు బర్నబా సౌలను వారును వచ్చి క్రీస్తు గురించి ఆయన మరణము, విశ్వాసము, పునరుద్ధానము, పాపక్షమాపణ గురించి ప్రకటించుచున్నారని వినుచున్నాను. వారిని పిలిపించాను. సహోదరుడా, నీవు ప్రభువాక్యం వినగోరుచున్నావని పరిశుద్ధాత్ముడు మమ్ములను ఇక్కడికి నడిపించాడు. క్రీస్తు యేసు మన పాపముల కొరకు సిలువ వేయబడి మరణించి చనిపోయి తిరిగి లేచెను. క్రీస్తు యేసు జీవిత కాలంలో ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో స్వస్థత కార్యములు చేసి ఉన్నాడు. అయ్యా, మీరు చెప్పే అబద్ధ బోధన ఎవరు వినకండి. ఆ యేసు యూద ధర్మశాస్త్రానికి విరోధంగా బోధించాడు, పాపులతో స్నేహం చేశాడు. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, వెళ్ళండి, వెళ్ళండి. సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభు తన చేయి నీ మీద ఎత్తి ఉన్నాడు. కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువు. అయ్యో, నేను గుడ్డివాడాయను. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పిన పౌలు మాటలకు మబ్బును చీకటియు ఎలుమను కమ్మెను. గనుక అతడు గుడ్డివాడై తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెదుకుచుండెను. ఎంత గొప్ప బోధ! నిజమే, క్రీస్తు నిజమైన దేవుడు. నేను విశ్వసించుచున్నాను. వీడు క్రీస్తును దూషించాడు కనుకనే గుడ్డివాడయ్యాడు. పౌలు బర్నబాలు ఈకొనియలో యూదుల సమాజ మందిరంలో తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను క్రీస్తుని విశ్వసించిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి. కొందరు యూదులు తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి. తరువాత వారు లుస్త్రకును దెర్బేకును వచ్చిరి. సహోదరులారా, యేసుక్రీస్తు మన పాపముల కొరకు మరణించాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి రానై ఉన్నాడు. రెండవసారి ఆయన వచ్చే పర్యంతరము మనము మన విశ్వాసముతోనూ పరిశుద్ధంగాను నీతిగాను జీవించాలి. అప్పుడు ఆయన రెండవ రాకడలో మనము పైకెత్తబడి ఆయనతో పాటు నిత్య జీవం పొందుతాం. లుస్త్రలో బలహీన పాదములు కలవాడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడనూ నడవలేక కూర్చుండి పౌలు మాటలు వినెను. స్వస్థపడగోరుచున్నావా? నీ పాదములు మోపి సరిగ్గా నిలుము. దేవదూతలు మనిషి రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారు. రండి, మనము పూలదండలను వేసి వీరికి బలి అర్పింతము. అయ్యలారా, మీరెందుకు ఇలాగో చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు
ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశంను, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరుగుడి. సమస్తమును మీకు అనుగ్రహిస్తూ మేలు చేయుట చేత తనను గూర్చి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము. బలి ఆపండి. మీరు ధర్మశాస్త్రానికి విరోధంగా బోధిస్తున్నారు. ఇక చాలు, ఆపండి. వెళ్ళండి, వెళ్ళండి. మీ అసత్య బోధ మాకు వద్దు.